వార్తలు సమర్పిస్తున్నవారు Geeta School Tupra. Visit our Geeta School and contact for admissions. 9490244362. మెదక్ జిల్లా రామాయణంపేట మండలం రైలాపూర్ గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యంను లారీల ద్వారా రైస్ మిల్లులకు వెంటనే చేరవేయాలని అధికారులకు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 2,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి పూర్తి స్థాయిలో రికార్డును సాధించామని ఆయన వెల్లడించారు. రాయలాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మండల పరిధిలోని దామర చెరువు గ్రామంలో అమ్మ ఆదర్శ పాఠశాల కింద పనులు త్వరలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో రామాయణపేట మండల తహసీల్దార్ రజనీకుమారి, మండల వ్యవసాయాధికారి రాజనారాయణ, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రాయరాపూర్ ప్యాక్ సెంటర్కి ఇప్పుడు రావడం జరిగింది రామాయణపేట మండల్లో. సో ఆల్మోస్ట్ ఇంకొక 2 days అయితే ఇక్కడ కూడా మొత్తం టోటల్గా క్లియర్ అయిపోతుంది. సో లాస్ట్ టైం మనం చూసినట్టయితే మెదక్ జిల్లాలో సుమారుగా ఈ టైంకి లాస్ట్ టైం మనం ఒక 1,50,000 వరకు ప్రొక్యూర్ చేసుకున్నాం, 1,50,000 మెట్రిక్ టన్స్. బట్ ఈసారి చాలా రికార్డుగా మనము టోటల్గా ఇప్పుడు మన జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు రిపోర్ట్ చూసుకుంటే 2,45,000 మెట్రిక్ టన్స్, అంటే ఆల్మోస్ట్ 80,000-90,000 మెట్రిక్ టన్స్ మనం లాస్ట్ టైంతో పోల్చుకుంటే ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. మరి దానికి ప్యాక్ సిబ్బంది కానివ్వండి, ఐకేపీ సిబ్బంది కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, సో అందరూ కూడా కలిసి చాలా పెద్ద ఎత్తున స్పీడప్ చేయడం వల్లనే ఇంత పెద్ద ఫీట్ మనం అచీవ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు మనం పెట్టుకున్న ఏమిటంటే నెక్స్ట్ ఒక 1 week లోపల మొత్తం అన్ని ఏవైతే మనం లాస్ట్గా ఉన్నాం ఇప్పుడు టోటల్గా మనం ఒక 2,70,000 మెట్రిక్ టన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. 2,45,000 to 50,000 వరకు ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది. ఆ మిగిలిన 25,000 మెట్రిక్ టన్నులు కూడా ఈ నెక్స్ట్ 1 weekలో మొత్తం పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినాం. మన రైస్ మిల్స్లలో ఒకవేళ స్పేస్ లేకపోతే కూడా మహబూబ్ నగర్కి ఒకటి ఏంటంటే ఒక 21st రోజు సో పంపించిన 1-2 సెంటర్లలో కొద్దిగా మొలకలు ఎత్తిన ప్యాడీ ఒకటి పంపించడం జరిగింది. సో అటువంటి ఏంటంటే అందరికీ మళ్ళీ తర్వాత స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. ఎక్కడైనా తడిసిన ప్యాడీ అటువంటి ఏమైనా ఉంటే మన జిల్లాలోనే మన మిల్స్ ద్వారానే ప్రొక్యూర్ చేస్తూ ఉన్నాం. సో బయటికి పంపించేది కంపల్సరీగా మాయిశ్చర్ చెక్ చేసి మంచి క్వాలిటీ ప్యాడీ బయటికి పంపిస్తాం. సో ఇప్పుడు ఎక్కడి నుంచి కూడా మనకి ఏం కంప్లైంట్స్ వస్తలేవు, మంచి క్వాలిటీ పంపించామని అక్కడ కూడా మహబూబ్ నగర్, సిద్దిపేట, గద్వాల వాళ్ళు కూడా సాటిస్ఫైడ్ ఉన్నారు. సో ఏమన్నా ఎక్కడైనా తడిసినవి అవి ఉంటే కూడా ఫార్మర్స్కి ఇబ్బంది జరగకుండా మన మిల్స్తోనే వాటిని కూడా ప్రొక్యూర్ చేస్తాం.